ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్లో కాల్పులు జరపడంతో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాండీ బీచ్ ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో చాలా ఫేమస్ బీచ్. బాండీ బీచ్లో పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఆదివారం సాయంత్రం అక్కడ ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న వాకర్స్ బ్రిడ్జ్ పైకి ఎక్కి షాట్ గన్లతో ఒక్కసారిగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. పర్యాటకులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫెడరల్ కమిషనర్తో మాట్లాడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. సహాయక చర్యలు కూడా చెప్పినట్లు చెప్పారు. అయితే ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో స్థానికుడు అందులో ఒకరిని అడ్డుకున్నాడు. అతను ముసుగు ధరించిన వ్యక్తి చేతిలోంచి గన్ను లాక్కుని అడ్డుకోవడంతో ఇద్దరు వ్యక్తులు కూడా వెనక్కి దగ్గర. అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో ముసుగు ధరించిన వ్యక్తులు వాళ్ళలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా అతన్ని గుర్తించారు. అయితే బాండీ బీచ్లో ఈరోజు జరుగుతున్న హునుక్కా వేడుకలు యూదులు జరుపుకుంటున్న హునుక్కా వేడుకలు టార్గెట్గా ఈ ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఉగ్రదాడి అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆస్ట్రేలియాలో జరిపిన కాల్పుల ఘటనపై దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ విచారిస్తున్నారు. మొత్తంగా అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిపిన కాల్పుల ఘటన కలకలం రేపింది. 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎగ్జామ్ జరుగుతుండగా వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని కోసం వెతుకుతున్నామని చెప్పి కూడా అక్కడ మేయర్ చెప్పాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ జరిపిన కాల్పుల ఘటనలో 12 మంది చనిపోవడం విషాదకరం. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్లో కాల్పులు జరపడంతో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే బాండీ బీచ్ ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో చాలా ఫేమస్ బీచ్. బాండీ బీచ్లో పర్యాటకులు కూడా ఎక్కువగా వస్తుంటారు. ఆదివారం సాయంత్రం అక్కడ ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న వాకర్స్ బ్రిడ్జ్ పైకి ఎక్కి షాట్ గన్లతో ఒక్కసారిగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. పర్యాటకులు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని అంబులెన్సుల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫెడరల్ కమిషనర్తో మాట్లాడుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. సహాయక చర్యలు కూడా చెప్పినట్లు చెప్పారు. అయితే ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరపడంతో స్థానికుడు అందులో ఒకరిని అడ్డుకున్నాడు. అతను ముసుగు ధరించిన వ్యక్తి చేతిలోంచి గన్ను లాక్కుని అడ్డుకోవడంతో ఇద్దరు వ్యక్తులు కూడా వెనక్కి దగ్గర. అయితే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే నిందితులు ఇద్దరు ఉన్నారో ముసుగు ధరించిన వ్యక్తులు వాళ్ళలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 ఏళ్ల నవీద్ అక్రమ్గా అతన్ని గుర్తించారు. అయితే బాండీ బీచ్లో ఈరోజు జరుగుతున్న హునుక్కా వేడుకలు యూదులు జరుపుకుంటున్న హునుక్కా వేడుకలు టార్గెట్గా ఈ ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే ఉగ్రదాడి అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. గతంలోనూ ఆస్ట్రేలియాలో జరిపిన కాల్పుల ఘటనపై దీనికి ఏమైనా సంబంధాలు ఉన్నాయనే కోణంలోనూ విచారిస్తున్నారు. మొత్తంగా అయితే ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరిపిన కాల్పుల ఘటన కలకలం రేపింది. 10 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాయి. మరోవైపు బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎగ్జామ్ జరుగుతుండగా వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు, 8 మంది గాయపడ్డారు. ఎవరైతే నిందితులు ఉన్నాడో అతని కోసం వెతుకుతున్నామని చెప్పి కూడా అక్కడ మేయర్ చెప్పాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలోనూ అమెరికాలోనూ జరిపిన కాల్పుల ఘటనలో 12 మంది చనిపోవడం విషాదకరం.